ద గర్ల్ ఫ్రెండ్. ఈ సినిమా ఆల్రెడీ థియేటర్స్లో రిలీజ్ అయ్యి హిట్ ఆఫ్ తెచ్చుకుంది. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా ఎలా ఉందో ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎక్సలెంట్గా ఉంది. ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చదువుతున్న బోమ అసలు తనకే తెలియకుండా ఎలా ఒక టాక్సిక్ రిలేషన్షిప్లోకి వెళ్ళింది, దాని నుండి తను ఎలా బయటపడింది, ఆ బయటపడే టైంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది అన్నదే కథ. కథ చూడడానికి చాలా సింపుల్గా ఉంది, కానీ డైరెక్టర్ రాహుల్ రవీంద్ర గారు ఈ సినిమాని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా బాగా చూపించారు. ఎక్కడ హడావుడి లేకుండా స్టెప్ బై స్టెప్ ఎంటర్టైనింగ్ వేలో ఫుల్ ఎంగేజ్డ్గా ఇంక్లూడింగ్ క్లైమాక్స్ బాగా చెప్పారు. ఆ ఫెమినిజం మీద, రిలేషన్షిప్స్ మీద అంతకుముందు చాలానే సినిమాలు వచ్చాయి, కానీ ఈ సినిమా ఖచ్చితంగా ప్రత్యేకమే. ఎందుకంటే ఎక్కడ ఓవర్ ది టాప్ స్పీచెస్ ఇవ్వలేదు, అలా అని విక్టిమ్ కార్డు ప్లే చేయలేదు. అసలు కొన్ని సీన్స్ అయితే కేవలం ఆ ఎక్స్ప్రెషన్స్ తోనే చెప్పాలనుకున్నది కన్వే చేసేశారు. ముఖ్యంగా ఆ ఇంటర్వెల్ సీన్లో రష్మిక ఆ మిర్రర్లో తనని తాను చూసుకుంటూ తన ఫ్యూచర్ ఏంటో అన్నది రియలైజ్ అవుతుంటే ఆ సీన్ చాలా బాగా తీశారనిపించింది. రష్మిక చాలా బాగా చేసింది ఆ బొమ్మ క్యారెక్టర్లో, కానీ తన కాకుండా ఎవరైనా కొత్త అమ్మాయిని పెట్టుంటే బాగున్ను, ఆ ఇన్నోసెంట్ క్యారెక్టర్కి మోరు మనకి కన్విన్సింగ్ ఉండేదేమో అని అనిపించింది. మేబీ కమర్షియల్ యాంగిల్లో తను చూస్ చేసుకుని ఉండొచ్చు. హీరోగా దక్షిత్ శెట్టి కూడా బాగా చేశాడు. ఒక నెగిటివ్ రోల్ అయినా సరే 100% తను ఇచ్చాడు. కాకపోతే రష్మిక కన్నా ఈ అబ్బాయి కొంచెం ఆన్ స్క్రీన్ చిన్నగా కనిపించాడు. ఫ్రంట్ క్యారెక్టర్లో చేసిన అన్యూమెన్యల్ కూడా బాగా చేసింది. ఆమె క్యారెక్టర్ బాగా డిజైన్ చేశారు. సినిమాలో తనని చూస్తుంటే తనకి ఫ్యూచర్లో మంచి సినిమాలు వస్తే బాగుండు అన్న ఒక పాజిటివ్ ఫీల్ కలిగింది. సినిమాటోగ్రఫీ, బీజిఎం, సాంగ్స్ అన్నీ బాగున్నాయి. ఎంత ఫ్రెండ్ అయినా సరే బాయ్స్ హాస్టల్కి రాత్రి 9కి సినిమా చుట్టాకి ఒక అబ్బాయి పిలిస్తే ఎంతవరకు ఒక అమ్మాయి వెళ్తుంది? ఆ సీన్ చాలా కన్వీనియంట్గా రాసేసుకున్నారు డైరెక్టర్ అని అనిపించింది. హీరోయిన్ ఫాదర్ రోల్ని కూడా ఇంకొంచెం ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండు అని అనిపించింది. ఇక ఈ సినిమాని ముఖ్యంగా ఆ 20 to 30 ఏజ్ గ్రూప్ వాళ్ళైతే మస్ట్ వాచ్. ఇక ఈ సినిమాకి ఓవరాల్గా నేను ఇచ్చే రేటింగ్ 3.75 out of 5. ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్. థ్యాంక్ యూ.